పౌల్ట్రీ ఫామ్ లేదా నాటుకోళ్ళు మన ఇంటికాడ పెంచే వాళ్ళ దగ్గర మెయిన్ గా వచ్చే పెద్ద రోగం వచ్చేసి ఏవియన్ న్యూమో వైరస్, దీన్ని ఏపీవీ అంటారు. ఇది మెయిన్ గా టర్కీ లాంటి కోళ్ళలో చూడొచ్చు ఎక్కువగా. దీనికి రావడానికి మెయిన్ కారణం వచ్చేసి ఆహారం సరిగా డైజెస్ట్ కాకపోవడము అండ్ ఒకటే చోట ఎక్కువ సార్లు కప్పడము, ఆ వాతావరణం సరిగా క్లీన్ చేయకపోవడము, అవి సరిగా తినని ఆహారం బయట బాత్రూమ్ వెళ్తూ ఉంటుంది. ఇలాంటి బాత్రూమ్ వల్ల దానిలో వచ్చే టాక్సిక్ గ్యాసెస్ అనమాట, అంటే యాసిడ్ గ్యాస్ అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, అమోనియం, హైడ్రోజన్ సల్ఫేట్ లాంటి గ్యాసెస్ వల్ల ఇవి తిన్న ఆహారం సరిగా డైజెస్ట్ కాకుండా బాత్రూమ్ పోయినప్పుడు వస్తూ ఉంటాయి. సో దీనికి సంబంధించి ఇలాంటి కోడి పెంట అది పోకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. కప్పకుండా బయటకి ప్లేస్ కూడా మారుస్తూ ఉండాలి. ఇలా వేస్ట్ ఉన్న దాని దగ్గర కూడా కప్పొద్దు. ఇది క్లీన్ చేసినా కూడా ఒక 2 రోజుల దానికి దీని దగ్గర రానకం చూసుకోవాలి. వినపడం జరుగుతూ ఉంటాయి. ఎక్కువ పిల్లల్లో చూడొచ్చు. కోడి పిల్లలకి ముక్కులు చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి వాటిలో ఎక్కువ చూడొచ్చు. పెద్దవాళ్ళు ముక్కులు పెద్దగా ఉండడం వల్ల అంత కొంచెం తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది చిన్నవాడితో కంపేర్ చేసినట్లయితే. అయితే ఇలా కళ్ళు మూసుకోవడము, కళ్ళ నుంచి నీళ్లు కావడము, ముక్కులో నుంచి కూడా నీళ్లు కావడం జరుగుతూ ఉంటాయి. ఈ నాటుకోలు కూడా సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి. ఇలా ఫేస్ ఉబ్బినట్టు అవపడుతూ ఉంటుంది. ఒక రకమైన గురకబెట్టినట్టుగా సౌండ్ వస్తూ ఉంటుంది. ఇవి శ్వాస తీసుకునేటప్పుడు, ఇది కూడా శ్వాస అడ్డం పడడం వల్ల ఇది సిమ్టమ్స్ ఇలా ఉంటాయి. ఈ రోగం వచ్చేసి ఒక కోడి నుంచి ఇంకో కోడికి స్ప్రెడ్ అవుతుంది. అవి తాగే నీళ్ళు ఇంకో కోడి తాగినా, ఇవి తినే ఆహారంలో ఇంకో కోడి తినా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. నాటుకోలు కూడా సేమ్ అంతే చనిపోతూ ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి కోళ్ళ నుంచి నీళ్ళంటి గాలిలో ఇట్లా అయిపోతా ఉంటాయి. గాలి తీసుకోవాలి సరిగా. కోళ్ళు ఏమైనా ఉంటే కొన్ని డల్గా పడ్డా కానీ ఉసలికల్లో సపరేట్ బౌన్లు వేసుకోవాలి. వాటి మీద కానీ నీళ్ళు కానీ సపరేట్ ఉంచుకోవాలి. పొద్దున కానీ సాయంత్రం పూట వాతావరణం చల్లబడ్డాక ఒకవేళ మేము వాటికి నీళ్ళు లాంటివి ఇస్తే మాత్రం కుదిరినంత వరకు గరం వాటర్ ఇచ్చేదాకా చూసుకోవాలి. కెమికల్ పరంగా పోవిడెన్ 10% అనే సొల్యూషన్ 10 ml 3 లీటర్ నీళ్ళకి వేసుకొని చుట్టుపక్కల పిచికారి వేసుకొని స్ప్రే చేసుకోవచ్చు. అంటే దీన్ని ఏదో కప్పుతాము ఆ గంపలు కానీ ఇలా బౌన్లు కానీ ఏదో చుట్టుపక్కల వాడే ప్రతి ఒక్క వస్తువు మీద తడిసేలా కొట్టుకోవాలి. మందు మామూలుగా పంటపొలాలు కొట్టినా కొట్టుకోవాలి. ఇంకొకటి బి కాంప్లెక్స్ లేదా మల్టీ న్యూట్రియన్స్ లాంటివి కూడా వాడవచ్చు. దీనివల్ల కూడా వాటి ఇమ్యూన్ పవర్ కొంచెం పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి గార్లిక్ అమినో అనే ఒక కెమికల్ కూడా బయట దొరుకుతూ ఉంటుంది. ఇది వచ్చేసి ఆర్గానిక్ అనమాట. అంటే దీంట్లో మన పెంచినాక దానిలో వచ్చే రసం ఉంటుంది కదా, అది వాడుతూ ఉంటారు. ఇది వచ్చేసి 3 నుంచి 5 లీటర్ల వాటర్లకి 1 ml చొప్పున వాడుకోవాలి. చిన్నపిల్లలు కూడా వాడుకోవచ్చు. ఈ కెమికల్స్ వీటికైనా వాడుకోవచ్చు. ఇది ఎఫెక్ట్ అయినాక తక్షణమే చర్య కింద అయితే ఎలాంటి మందులు ఇంకా లేదు ఎక్కడ. అలా కోళ్ళ ముక్కులు కూడా జిల్లరించి దురద పెడతా ఉంటారు. ప్లస్ మనుషులు కూడా ఈ వాతావరణంలో తిరిగినట్లయితే ఎక్కడైతే ఎఫెక్ట్ అంటూ ఉంటుందో అక్కడ చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ దురద లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. అంటే జాలిలో కనుక పెంచినట్లయితే దీన్ని 4 రోజులు క్లోజ్ చేసేసి అక్కడ మిగతా ఏమైనా వరి గింజలు కానీ ఏమైనా కర్లు లాంటి గింజలు వేసేసి నీళ్లు చల్లి మొలకొచ్చేలా చూసుకోవాలి. తర్వాత దాన్ని వాడొచ్చు. ఎందుకంటే ఒకవేళ మనం ఎంత పైన కోడి పైన క్లీన్ చేసినా కానీ నేలలో ఉండే మట్టిలో ఉండే నైట్రోజన్ కానీ ఏమైతే ఉంటుందో హాట్ గ్యాసెస్ అని అంటాం కదా, ఈ యాసిడ్ గ్యాసెస్ అనేవి ఈ చెట్లు పీల్చుకుంటాను. తర్వాత చెట్లను పీకేసి బయటపడేయచ్చు. దానివల్ల నేలలో ఉన్న కొంతవరకు అయితే గ్యాసెస్ అనేది చెట్లు వేర్ల ద్వారా పీల్చుకొని వాటిలో స్టోర్ చేసుకుంటా ఉంటుంది. అంటే రక్తం పీల్చి జరగలాగా అది పీల్చుకుంటా ఉంటుంది.